సోమవారం పనుల రాయితీ సహాయం పొందాలని వందలాది మంది ప్రజలు సౌత్ గెర్నాన్లోని వాక్-ఇన్ సర్వీస్ సెంటర్ వెలుపల లైన్లు కట్టారు. సమయానికంటే ముందే సెంటర్ మూసివేయడంతో వారికి నిరాశ ఎదురైంది. ముందుగానే సోషల్ మీడియాలో ఈ విషయం తెలిస్తే ఇంత ఇబ్బంది అయ్యేది కాదని ఎంతో దూరం నుంచి వచ్చిన వారు చెబుతున్నారు. శుక్రవారం టెన్నెస్సీలోని అండర్సన్ కౌంటీలో ఇద్దరు వ్యక్తులు నడుపుతున్న సింగిల్ ఇంజిన్ విమానం కూలిపోయింది. మిచిగాన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లవలసిన ఈ విమానం మార్గమధ్యలో కూలిపోయి విమాన భాగాలు నివాస యార్డుల్లో పడిపోయాయని పోలీసులు తెలిపారు. చికాగో సౌత్ సైడ్ బ్యాక్ ఆఫ్ యాడ్స్ పరిసరాల్లో 18 గన్ షాట్ రౌండ్స్ వినపడ్డాయని వచ్చిన అలర్ట్స్ కి సంబంధించి పోలీసులు సౌత్ డామెన్ అవెన్యూ సమీపంలో పలు కాల్పులు జరిగాయని నిర్ధారించారు. 8 మందికి కాల్పుల్లో గాయాలు కాగా వారిలో 7 ఏళ్ల వయసున్న బాలుడి పరిస్థితి విషమంగా ఉందని, 7 ఏళ్ల పాప చనిపోయిందని తెలిపారు. పెటాలుమాలో 40 అడుగుల ట్రైలర్లో దొంగలించబడిన సెమీ ట్రక్ ని గురువారం రాత్రి పోలీసులు వెంబడించి నార్త్ మెక్డోవల్ బాలీవార్డ్ ట్రాన్స్పోర్ట్ వే వద్ద పట్టుకున్నారు. నిందితుడిని శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన 41 ఏళ్ల గ్లెన్ హాఫిజ్ గా పోలీసులు గుర్తించారు. అతని ట్రక్కును నియంత్రించడానికి ఇబ్బంది పడి ఇతర వాహనదారులకు ప్రమాదం కలిగించేశాడని తెలిపారు. ఇలినాయ్లో మోనికా డేవిడ్ అనే మహిళ అనుమతి లేకుండా దంతవైద్యం సాగిస్తుందని పలువురు ఆరోపిస్తున్నారు. లైసెన్స్ లేకుండా ప్రాక్టీస్ చేస్తున్నందుకు లే వెగాస్లో ఇప్పటికే మోనికాపై కేసు ఉందని, అయినా ఈమె మళ్లీ ఎలా ట్రీట్మెంట్ చేస్తుందని పేషెంట్స్ అడుగుతున్నారు. ఇజ్రాయెల్పై ఇరాన్ దాడి అనంతరం న్యూయార్క్, న్యూజెర్సీ, కెనెక్టికట్లో స్టేట్స్లో హై అలర్ట్ ప్రకటించారు. యునైటెడ్ నేషన్స్ ఎమర్జెన్సీ సమావేశంలోపు అమెరికన్లు మరియు న్యూయార్క్ వాసులను సురక్షితంగా ఉంచడానికి లా ఎన్ఫోర్స్మెంట్ సన్నాహాలు చేస్తున్నట్టు, ముఖ్యంగా న్యూయార్క్లోని జూయిష్, పాలస్తీనియన్ మరియు పర్షియన్ అమెరికన్ కమ్యూనిటీలను సేఫ్గా ఉంచే లక్ష్యంతో ఉన్నామని వారన్నారు. న్యూయార్క్ గ్రాండ్ సెంట్రల్ టర్మినల్లో తన తల్లి దగ్గర నిలబడి ఉన్న 9 ఏళ్ల చిన్నారిపై దాడి జరిగింది. నిందితుడు ఎటువంటి కారణం లేకుండా పాప ముఖంపై గుద్ది పారిపోయాడని పోలీసులు తెలిపారు. 30 ఏళ్ల జీన్ కార్లోస్ జార్జులా అనే అనుమానితుడిని శనివారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. क्या भाव चल रहा है? 70-80 मुंबई। चल 50,000 लगा दे। एक पेटी तो खेलो। हरियाणा टाइगर मुंबई टॉस जीत गई। This and more. Streaming on News 9+. మియామి ఏరియాలోని ఒక గ్లాస్ స్టేషన్లో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక వ్యక్తి ప్రవేశించి అక్కడ ఉన్న 3 అటెండెంట్స్ పై కాల్పులు జరిపారు. తెల్లవారుజామున పోలీసులు చూసే సమయానికి అందులో 2 చనిపోయారు. మిగిలిన ఒకరు తీవ్ర గాయాలతో హాస్పిటల్లో ఉన్నారని పోలీసులు తెలిపారు. కాలిఫోర్నియాలోని ఈవినింగ్ వాక్ చేస్తున్న 54 ఏళ్ల మేరీ క్లైన్ పై 29 ఏళ్ల యాంథనీ జోన్స్ వెనక నుండి దాడి చేశాడు. ఆమె కింద పడి దంతాలు విరిగి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. అక్కడి నుంచి వెళ్లిపోయిన గంట తర్వాతే మరో మహిళపై దారుణంగా దాడి చేసినందుకు ఆమె కోమాలోకి వెళ్లిపోయింది. ఈ 2 దాడులు చేసిన కారణం ఇంకా పూర్తిగా తెలియలేదని పోలీసులు అంటున్నారు. 30 ఏళ్ల దంతవైద్యుడు మోరన్ క్లిఫోర్డ్ తన కొడుకు 9వ పుట్టినరోజు కోసం ఆక్టోపస్ ను ఇంటికి తెచ్చాడు. ఊహించని దానికంటే పెద్దదిగా ఆక్టోపస్ ఉందని, అది ఆడదని తర్వాత తెలిసింది. అది మొత్తం 50 పిల్లలను పెట్టడంతో వాటి ఆహారానికి, వసతి $3,000 కంటే ఎక్కువ ఖర్చవుతుందని చెప్పారు. వీరికి టిక్ టాక్ లో 4 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు. పోయిన వారం మేరీల్యాండ్లో పట్టపగలు జరిగిన వుడోసన్ అనే గోష్ కలెక్టర్ హత్యకు సంబంధించిన కారు వీడియో అనుమానితుల వివరాలు పోలీసులు విడుదల చేశారు. నిందితులను పట్టుకునేందుకు ఉపయోగపడే వివరాలు చెప్పిన వారికి $25,000 బహుమతి ఇస్తామని ప్రిన్స్ జార్జ్ కౌంటీ హోమిసైడ్ యూనిట్ ప్రకటించింది. ఇది ఇవాల్టి A to Z ఫాస్ట్ న్యూస్. చూస్తూనే ఉండండి TV9 USA.